శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేష రాశి ఫిబ్రవరి మాసం అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేష రాశిలోకి వస్తుందమ్మా. ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రంగాల వారికి బాగుందమ్మా. కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు మేషరాశి వారు. గత 3 నెలలుగా కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ సమస్యలన్నీ మబ్బు విన్నట్టు ఇటువైపు చెప్పుకోవచ్చు. ఏం పర్లేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే ఈ ధనం విషయంలో మాత్రం అంటే సమయానికి ధనం చేతికి అందుతుంది. కాకపోతే ఏంటంటే దేని మీదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. అది పెట్టుబడి విషయంలో జాగ్రత్త చూసుకోండి. తర్వాత అనవసరమైన ఖర్చులు ఉంటాయి. కొన్ని సందర్భంలో కాస్త రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అందువలన మీరు జాగ్రత్తగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. ఏదో పాతది మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం లేదంటే కొత్తది తీసుకోవడం జరుగుతుంది. అలా వాహనయోగం కనిపిస్తుంది. శుభకార్యాలకి హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక తీర్థయాత్రలు చేస్తారు. ఈ మాసం మీరు చక్కగానే తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, దైవ సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొంటారు. ఇక ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు సక్సెస్ అవుతాయండి. ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఇతర దేశం వెళ్ళేవారు కూడా, అంటే ఒక ఉద్యోగరీత్యా కానీ చదువురీత్యా కానీ ఇతర దేశం వెళ్ళేవారు, విదేశాలకు వెళ్ళేవారు కూడా బాగుందండి. ఈ మాసం మీరు ప్రయత్నం చేసుకొని గట్టి ప్రయత్నాలు చేయండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి కూడా బాగుందండి. ఈ మేషరాశి వారికి విదేశాల్లో ఉన్నవారికి బాగుందండి. కొంతమంది విదేశాల్లో జాబులు లేవండి. ప్రయత్నం మాత్రం చేసుకోండి. తప్పకుండా జాబు రావడానికి అవకాశ సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసం. అలాగే ముఖ్యంగా ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇతరుల విషయంలో జోక్యం కలిగించవద్దు. దయచేసి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. బ్రాహ్మణ్ణి, గురువుల్ని, పెద్దల్ని గౌరవించండి. వారితో మర్యాదగా ప్రవర్తించండి. దూషణ చేయొద్దు. ఇకపోతే సాక్షి సంతకం చేయొద్దు. ఈ మాసం మీరు అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదు. మీకు సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుందని మీరు వృత్తిలో రాణింపు ఉంటుంది. కాకపోతే మీరు కష్టపడాలా, కొంచెం కష్టపడాలా. మీరు ప్రతిదానికి కూడా ఆచితూచి అడుగు ముందుకెయ్యాలి. కొన్ని విషయాలు పెద్దలను సంప్రదించండి, అనుభవించని సంప్రదించండి కొన్ని విషయాల్లో. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వారి రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. రాజకీయ నాయకులకి ఏదో బాగుంది. చక్కగా ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు మీరు. అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు. బాగుందండి. రాజకీయ నాయకులకి అయితే బాగుందండి. అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్న వరకు కూడా బాగుందండి. మంచి అవకాశాలు వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి.
ఇక వ్యాపారస్తులకి ఈ మాసం బాగుందండి, చక్కగా వ్యాపారం సాగుతుంది. అయితే జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుందండి, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి, చక్కగా ఉంది, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే స్థల మార్పు కనిపిస్తుందండి, ఉద్యోగస్తులకి స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే శాలరీస్ పెరుగుతాయి, తోటి సహ ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని సలహా అడుగుతారు. ఇక విద్యార్థులకి బాగుందండి, చక్కగా చదువుతారు. ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోవద్దు, దయచేసి చక్కగా చదవండమ్మా. ఇక వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉంటే వివాహ ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు. ఏదైనా సరే మేషరాశి వారికి గోచార రీత్యా ఈ మాసం బాగుందండి. అయితే ఇక్కడ చెప్పొచ్చు కదా ఏమిటంటే, ఈ చెప్పే రాశి ఫలాలు, ఈ మాస ఫలాలు కొందరికి జరగచ్చు, కొందరికి జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి ఉంటుందమ్మా, మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. మీ జన్మజాతకం, నక్షత్రం, రాశి, అలాగే ఈ జరిగే దశ, అంతర్దశ, లగ్నాతు ఏ ప్లానెట్ ఏ స్థితిలో ఉంది దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. ఇది కేవలం మీకు 40% మాత్రమే, 60% జన్మజాతకాన్ని అనుసరించాలి. అందువలన మీకు కావాలంటే సరైన పండితుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. నా దగ్గరికే రావాలి, నేనేం చెప్పను. ఒకవేళ నాతో మాట్లాడంటే కింద నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక మేషరాశి వారు ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు ఈ మాసంతో ఉపయోగిస్తుంది, బాగుంటుంది, యోగిస్తుంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం ఒక రకంగా చెప్పంటే మాఘమాసము శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసము, విష్ణువుకి శివుడికి కూడా. అందువల్ల మీరు ఏమీ లేదండి, చక్కగా మీ అవకాశం ఉన్నప్పుడు ఈ నెల ఈ మాఘమాసంతో ఉపయోగించుకోండి. శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి, చక్కగాని పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. ఇంకా వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి, ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే విష్ణాలయంలో స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకోండి. ఇంకా వీలైతే స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామికి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున చక్కగా అభిషేక అర్చ పూజలు చేయించుకోండి. స్వామివారికి ప్రీతికరమైన తులసిమాల సమర్పించండి. ఇంకా ముఖ్యంగా సకల శత్రు రోగ రుణాబాధలు ఉన్నవారు తప్పనిసరిగా ద్రాక్షరసం, ముఖ్యంగా ద్రాక్షరసం ఒక 1/2 లీటరు, లీటరు, చెరుకు రసం 1/2 లీటర్ కానీ లీటర్ కానీ, ఆవు పాలు 1/2 లీటర్ కానీ లీటర్ కానీ, దానిమ్మ రసం 1/2 లీటర్ కానీ లీటర్ కానీ, ఈ ముఖ్యంగా ఈ 4 పదార్థాలతో శివుడికి అభిషేకం చేయించండి. చేయిస్తే తప్పకుండా మీ యొక్క వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. ఇక ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మాసంలో పితృదేవతలు ఉన్నవారు కూడా పితృకార్యాలు చేసుకోండి అమ్మా. పితృదేవతలు ఉన్నవారు చక్కగా పితృదేవతలకి స్వయం పాకం వ్యవహారం ఇచ్చి ఆ బ్రాహ్మణికి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చుకోండి. ఇక ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మీ యొక్క పుట్టినరోజు నాడు ఏదో ఒక దేవాలయం వెళ్ళండి, పూజ చేయించుకోండి. ముఖ్యంగా మీకు యథాశక్తి ఒక 1/4 కిలో 1/2 కిలో స్వీట్ తీసుకెళ్ళండి. అక్కడ చక్కగా ఆ దేవాలయంలో భక్తులకి అందరికీ పంచండి. మీ ఇష్టం ఏ దేవాలయానికన్నా సరే. ఇక మీరు స్వయం పాగాలు దానం చేయండి. బ్రాహ్మణికి యథాశక్తి దక్షిణ తాంబూలంతో స్వయం పాగాలు దానం చేయండి. అలాగే ఉసిరి దానం చేయండి, సాలగ్రామ దానం చేయండి. మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఫిబ్రవరి మాసాన్ని, మాఘమాసాన్ని ఉపయోగించుకోండి. సుందరకాండ పారాయణం కూడా వీలైతే చేయించుకోండి, సుందరకాండ పారాయణం కూడా చేయించుకోండి. ఏదేమైనా సరే ఈ మాసం మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండమ్మా.
భగవంతుడి భారం వేయండి. భగవంతుడి యొక్క పూజా పురస్కారాలు చక్కగా చేసుకోండి. దాన ధర్మాలు చేసుకోండి. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవు గడ్డి పెట్టండి, గోవుకి. కుక్కకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. పిచ్చుకలకు ధాన్యం వేయండి. పావురాలకు జొన్నలు వేయండి. మీకు భిక్షగాళ్ళు తారసపడితే తప్పనిసరిగా భిక్షగాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి. భోజనం పొట్ల ఒకటి కొనివ్వండి, లేదా ఒక బ్రెడ్ ఇవ్వండి, ఒక అరటిపండు ఇవ్వండి, రూపాయో పాప ఇవ్వండి తప్పనిసరిగా. ఇది చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది, బాగుంటుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభం భవతు, స్వస్తి.